హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ వాళ్ళకి కాదు, ముందు నీకు నువ్వు చెప్పుకోవాలి. అంత గ్యాప్ వచ్చింది అంటే అది అలా జరిగిపోయింది. అండ్ సారీ, నా ఆడియో క్వాలిటీ కూడా అంత బాగుండదు, ఫ్యాన్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే నా మైక్ చెడిపోయింది అండ్ సమ్మర్లో ఫ్యాన్ లేకుండా ఉండలేం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. నేను డ్రా చేసిన కొన్ని ఈజీ అండ్ వెరీ సింపుల్ డ్రాయింగ్స్ దేవుడివి. అండ్ నేను ఇవి షార్ట్స్లో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయడానికని, షార్ట్లో పెట్టడానికని ఆల్రెడీ వీడియో తీసున్నాను, అప్లోడ్ కూడా చేస్తున్నాను. కానీ ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, కానీ యూట్యూబ్ అనలిటిక్స్ ప్రకారం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కానీ లేదంటే చూడాల్సిన వాళ్ళు మాత్రం ఎక్కువ చూడట్లేదు అని చెప్పింది. సో అందుకని షార్ట్స్లో మీరు చూడట్లేదు కాబట్టి మీరందరూ చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో అయితే నేను ఒక 1 వీక్లో డ్రా చేసిన వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ డ్రాయింగ్స్ అనమాట. అంటే ఇవి బిగినర్ ఫ్రెండ్లీ. నేను కూడా అంత సూపర్ ఏం కాదు కాబట్టి ఎవరైనా డ్రా చేసే విధంగా ఉండే ఈజీ అండ్ వెరీ సింపుల్ డ్రాయింగ్స్ ఇవి. మీరైతే వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఒకేలా వీడియో ఎంజాయ్ చేస్తే కనుక లైక్ చేయండి. అండ్ మీకు కనుక ఇవి నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, మర్చిపోకుండా. ఇవి ఎలాంటివి అంటే బేసిక్గా సరదాగా కాసేపు ఫ్రీ టైం, ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఫ్రీ టైం ఉన్నప్పుడు గీసుకుంటాను చూడండి, అలాంటి డ్రాయింగ్స్ అనమాట. అబ్బో, మాకు తెలియదు మరి ఈ విషయం. అంటే మీకు తెలియదు అని కాదులేండి, ఊరికే చెప్తున్నా ఏదో. ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టించాలి అనుకోవట్లేదు. సో మీరైతే వీడియో చూసేయండి. ఇక్కడ మొత్తం షేడింగ్ చేయాలి గ్యాప్లో అంతా. అదే నేను ఇక్కడ వీడియోలో అయితే చేశాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? వాళ్ళకి కనిపించట్లేదన్నా? కనిపించిన అర్థం కాని స్టేజ్లో వాళ్ళు ఉన్నారనుకుంటున్నావా? అయ్యో, అలా ఏం కాదు. కాకపోతే ప్రాసెస్ని కొంతమంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నేను కూడా చెప్పడానికి ట్రై చేశాను, అంతే. షార్ట్స్లో ఏంటంటే మనము సాంగ్ యాడ్ చేయొచ్చు కదండి. సాంగ్ యాడ్ చేస్తే ఎలా అయినా కొంచెం ఎఫెక్ట్ పెరుగుతుందన్నమాట. అంటే మనము షార్ట్లో ఇప్పుడు మీరు చూస్తున్న కరెంట్ వీడియోకి శివతాండవ స్తోత్రము, లేదంటే ఏదైనా శివుడిది ఏదైనా పవర్ఫుల్ సాంగ్ పెట్టాను అనుకోండి, ఎంత ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అది. అంత చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. సింపుల్ డ్రాయింగ్స్ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని బట్టి చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అవునంటారా కాదంటారా? అంటే మీరు ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు ఈ వీడియోలు ప్లే అవుతున్నప్పుడు మీకు జటాటవీ గలచ్చల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమ నినాదమడ్డం హర్వయం చకార చండ తాండవం తనోతున్న శివ శివం. ఇలా ఏదైనా సాంగ్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పవర్ఫుల్ సాంగ్ ప్లే అయిందనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. ఎందుకంటే చాలా తొందరగా అయిపోతాయి, మీకు ఎక్కువ టైం వేస్ట్ అయింది కూడా కాదు. 15 సెకండ్స్ అంతే. 15 సెకండ్స్ కంటే ఎక్కువ లెంతీగా పెట్టట్లేదు నేను. 15 సెకండ్స్ మ్యాక్సిమం.
15 సెకండ్స్ అంటే పెద్ద టైం ఏం కాదండి. సో షార్ట్స్ చూడండి, ఎందుకంటే ఆ సౌండ్ ప్లే అవుద్ది కాబట్టి. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే షార్ట్స్ అంటే ఆస్పెక్ట్ రేషియో వేరే ఉంటుంది, 9:16. అండ్ ఈ లాంగ్ ఫామ్ వీడియోకి 16:9 ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, మీకు అందరికి కూడా. నేను 9:16 దానికోసం రికార్డ్ చేసిన వీడియో కాబట్టి కొంచెం కొంచెం అంటే 16:9లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్లో కొంచెం వీడియో అటు ఇటు ఏమీ కనిపించకుండా పోయింది. కానీ ఇంకోటి ఏంటంటే అదొకటే కారణం కాదు. ఇంకోటి ఏంటంటే నాకు కూడా గీసేటప్పుడు ఇంకా కరెక్ట్ యాంగిల్ ఎలా పెట్టుకుంటే మనం గీసింది కరెక్ట్గా వీడియోలో వస్తుంది అన్న విషయం అర్థం కావట్లేదు. నేనేదో యాంగిల్లో పెట్టుకొని ఎలాగోలాగా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అంటే మనం ఏదో ఆర్టిస్ట్లం కాదు కదా ఫ్రెండ్స్. ముందు నుంచే మనకి యాంగిల్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మన ఆర్ట్ని బ్యూటిఫుల్గా చూపించుకోవాలి అన్నట్టు ఒక బిగినర్ని ఏదో టైంపాస్కి గీస్తున్నాను కాబట్టి సరిగ్గా ఏమంటారు యాంగిల్ సెట్ చేసుకోవడం రావట్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. కానీ ఇందాక నేను చూపించింది ఫాస్ట్ ఫార్వర్డ్ది అండ్ అది కనిపించదు సరిగ్గా, నాకు తెలుసు. అందుకని నేను మళ్ళీ ఇది ఫుల్ లెంత్ వీడియో, ఇంత ఫుల్ లెంత్ వీడియోని ఫుల్ లెంత్గా పెడితే షార్ట్లో పెట్టలేం కదా, షార్ట్గా పెట్టాలి కదా. సో అది ఫాస్ట్ చేసిన వీడియో, దాన్ని స్లో వెర్షన్ ఇక్కడ పెట్టాను. నేను ఇందాక గీసిన డిజైన్ అంతా ఇక్కడ స్లో మోషన్లో డీటెయిల్డ్గా ఉంది. మీకు మరీ పూర్తిగా కనిపించకపోయినా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ది అండ్ ఇవి 2 శివలింగాలు, 2 డిజైన్లు వచ్చేసి శివలింగ్ మండాల ఆర్ట్ అంటారు వీటిని. ఫస్ట్ దాంట్లో యాక్చువల్గా అది జెంటాంగిల్ ప్యాటర్న్ మిక్స్చర్ అనమాట శివలింగ్లో. ఇదేమో అంటే బేసిక్గా ఏంటంటే గ్యాపులు లేకుండా ఏదో ఒక డిజైన్తో ఫిల్ చేయడం. అది ఫస్ట్ దాంట్లో ఏమో జెంటాంగిల్ ప్యాటర్న్స్ అంటారు, దీన్నేమో మండాల ఆర్ట్ అంటారు. మేము అడిగామా నేను ఇప్పుడు? లేదు. మరి ఎందుకు చెప్తున్నావు మాకు ఇదంతా అంటే ఒక లైక్ కొడతారేమోనని చెప్తున్నాను. అర్థమైంది, నీకు కావాల్సింది ఒక లైక్, కమెంట్, సబ్స్క్రైబ్, అంతే కదా? అంతే అంతే. मन करे सो प्राण दे, जो मन करे से प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। कृष्ण की पुकार है, ये भागवत का सार है, कि युद्ध ही तो वीर का प्रमाण है। మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇక్కడ వరకు చూసుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్.